ఆ పేరు వింటే బీపీ పెరుగుతుంది, పేరు వింటే ఫుల్ ఎనర్జీ, గ్రౌండ్ లో యాటిట్యూడ్, అవుట్ సైడ్ డిసిప్లిన్. కానీ ఆ కన్సిస్టెన్సీ, ఆ ఫైర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? ఈ రోజు మనం మాట్లాడుకుందాం. కింగ్ కోహ్లీ యొక్క అసలు రోజువారీ లైఫ్ సీక్రెట్. సందీప్ పాటిల్ అనే మాజీ క్రికెటర్ చెప్పాడు, ఆ రోజు బీచ్ కి వెళ్ళాను, 5 గంటలకే చీకట్లో ఏదో మూవ్ అవుతున్నట్టు కనబడింది. దగ్గరికి వెళ్లి చూశా, అదెవరో కాదు, విరాట్ కోహ్లీ యోగా చేస్తున్నాడు. అది కూడా మ్యాచ్ డే రోజు. యోగా అయిపోయాక వెంటనే 45 నిమిషాలు జిమ్, తర్వాత గ్రౌండ్ కి వెళ్లి డబుల్ సెంచరీ కొట్టి తిరిగి వచ్చాక మళ్ళీ జిమ్. ఇది చూసి 60 ఏళ్ల పాటిల్ కూడా ఫస్ట్ టైం జిమ్ కి వెళ్ళాడు. అదేంటంటే ఇది కోహ్లీ రొటీన్, ఇదే డిసిప్లిన్ అని అంటాడు. ఇప్పుడు మన క్రేజీ వర్కౌట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కోహ్లీ ఆ లెవెల్ స్టామినా కావాలంటే కోహ్లీ ఫిలాసఫీ ఏంటంటే మోటివేషన్ పోతుంది కానీ రొటీన్ మిగిలిపోతుంది. అందుకే ఆయన 7 రోజులు ఏ వర్కౌట్ మిస్ అవ్వడు. బెంచ్ ప్రెస్, స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్, కోర్ ట్రైనింగ్, రన్నింగ్, జాగింగ్ అన్నీ ఒక లెవెల్. ఇది కదా ఫుల్ ఎనర్జీ రొటీన్ అంటే. ఫిట్నెస్ అంటే కేవలం జిమ్ కాదు, అసలు గేమ్ డైట్ లో ఉంటుంది. కోహ్లీ చెప్తాడు, నా ఫుడ్ లో 90% బాయిల్డ్ మాత్రమే, మసాలాలు లేవు, ఉప్పు, మిరియాలు, నిమ్మరసం అంతే. ఆహారం అంటే సలాడ్స్, పండ్లు, ప్లాంట్ బీస్ట్ ప్రోటీన్ మాత్రమే. అదేంటి అంటే 90% యానిమల్ ప్రోటీన్ ఫ్రీ. ఒక మీల్ 6 నెలలుగా తీసుకుంటాడు, అదే సీక్రెట్ రొటీన్ డైట్. బ్లాక్ వాటర్ తాగుతాడు, మిల్క్ కాదు. ఇది ఆయన స్టామినా, గ్లో, పవర్ వెనుక ఉన్న సీక్రెట్. అందుకే ఈ కోహ్లీ డైట్ సీక్రెట్ ని చూసి మనకు అర్థమవుతుంది రొటీన్ డైట్ అండ్ రెగ్యులర్ వర్కౌట్స్ అంటే ఏమిటో. ఇప్పుడు తాజా వైరల్ అప్డేట్ వస్తే, కోహ్లీ లండన్ లో ఫిట్నెస్ టెస్ట్ చేసుకున్నాడు. స్పెషల్ పర్ఫార్మెన్స్ తీసుకొని టెస్ట్ చేసుకున్నాడు. రిజల్ట్ టాప్ క్లాస్ రిజల్ట్స్ లో ఆల్వేస్. సునీల్ చైత్రి అన్నాడు, కోహ్లీ లాంటి వాళ్ళు నిన్న ఏం సాధించారో కాదు, రేపు ఏం చేయాలనో ప్లాన్ చేసుకుంటారు. సిరాజ్ కూడా చెప్పాడు, నా ఇన్స్పిరేషన్ కోహ్లీ అన్నా అని. ఇది కేవలం క్రికెట్ కాదు, ఇది లైఫ్ స్టైల్. డిసిప్లిన్ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఫుల్ ఎనర్జీ. మరి కామెంట్స్లో చెప్పండి, మీకు కోహ్లీ డైలీ యాక్టివిటీస్ ఎలా అనిపించాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.